నమస్తే ఆల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద నేను పొద్దున ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అందులో 17 సస్టైనబుల్ గోల్స్ని క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో ఇంపార్టెంట్ మెయిన్ ఇక్కడ బిట్స్ అన్ని నేను గ్యాదర్ చేశాను, టైప్ చేశాను. ఓకే, ఇవి ఫాలో అవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే నాకే వచ్చింది ఎట్లేదు, ఒరిగింది ఎట్లేదు, కానీ ఫ్రీగా కంటెంట్ ఎక్కడ దొరకట్లేదు, అది అందరికీ తెలుసు. సో నేను యాస్పిరెంట్గా నేను రాసుకున్న స్మార్ట్ నోట్స్ మళ్ళీ టైప్ చేసి మరి మీకు అప్లోడ్ చేస్తున్నా. క్లారిటీ రండి, ఒక బిట్ అయినా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది చూడండి క్లిక్లీ. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మరి అంటే నా కంటెంట్ మొత్తం, నా స్మార్ట్ నోట్స్ మొత్తం ఒక చోట అప్లోడ్ చేసుకుంటున్నాను, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్. అది పక్కడికి యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. కీ పాయింట్స్ అన్నీ ఇక్కడే పెడుతున్నా. సో నేను కూడా వినొచ్చు ప్రశాంతంగానే ఉద్దేశంతో పెట్టుకుంటున్నా. ఓకే, ఎనీవే, ఓకే, రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి చెప్పాము, ఇక్కడ ఎలా వస్తుంది, లిమిట్స్ ఆఫ్ గ్రోత్, క్లబ్ ఆఫ్ రోము ఎప్పుడు ఏర్పడింది, తర్వాత అన్నీ చెప్పాను. ఇక్కడ బిట్స్ చూద్దాము. సస్టైనబుల్ గోల్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయంటే సస్టైనబుల్ గోల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 17 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. తర్వాత ఈ 17 ఎక్కడివి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 8. ఇది ఇంపార్టెంట్, రెండు గుర్తుపెట్టుకోండి. దీని యొక్క టైం పీరియడ్ ఎంత? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కి 2000 నుంచి 2015 డిసెంబర్ ఎండింగ్ వరకు దీని యొక్క టైం పీరియడ్. అయితే దీని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 2016 జనవరి టు 2030 దీని యొక్క టైం పీరియడ్. మన పెద్ద డిజిటల్ బోర్డింగ్ కాదు, మొబైల్ కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు చెప్పాను ఎన్ని ఉన్నాయి. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. అందులో ఏంటి? నో ప్రావర్టీ, 0 హంగరు, తర్వాత గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, తర్వాత 4 క్వాలిటీ ఎడ్యుకేషను, 5 జెండర్ ఈక్వాలిటీ, 6 క్లీన్ వాటర్. ఇవి మొత్తం ఇలా చదువుకుంటే 7 శక్తి, 8 డీసెంటు, 9 వచ్చేసి ఇండస్ట్రీసు, ఇన్నోవేషను, 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, 11 సిటీస్ అండ్ కమ్యూనికేషను, 12 ప్రొడ్యూసు కన్జప్షను, తర్వాత 13 క్లైమేట్ యాక్షను, 14 బిలో వాటరు, 15 ఆన్ ల్యాండు, 16 పీసు, 17 గ్లోబల్ పార్ట్నర్షిప్. ఇలా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 17 నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడే, నేను గుర్తుపెట్టేసుకొని చెప్పాను, నువ్వు వీళ్ళు గుర్తుపెట్టుకున్నప్పుడే నీకు బిట్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చినా 8 ఇచ్చినా ఈజీ అవుతుంది, చూసుకో. తర్వాత ఈ మొత్తం టార్గెట్లు ఎన్ని ఉన్నాయి అంటే 169 ఉన్నాయి. 169 ఎన్ని సూచికలు? తర్వాత ఇక్కడ సూచికలు ఎన్ని అంటే 232. ఇది గుర్తుపెట్టుకోండి, 232 సూచికలు ఉన్నాయి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే నీకు గుర్తు రావాల్సింది మెయిన్ ఏంటి అంటే రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్లో నీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని టైం పీరియడ్ 2016 జనవరిలో ఇంప్లిమెంట్ అయింది. 2015 సెప్టెంబర్ 25, 27 ఈ మధ్యకాలంలో న్యూయార్క్లో ఆమోదం పొందింది. ఇది ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2016 జనవరి 1వ తేదీన అమల్లోకి వచ్చాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే 2015 సెప్టెంబర్ 2015 సెప్టెంబర్ 25, 27 ఈ టైం పీరియడ్లో న్యూయార్క్లో ఇవి ఆమోదం పొందాయి. ఇక్కడ ఎన్ని దేశాలు అంటే 193 దేశాలు. ఇది ఇంపార్టెంటు, రైట్. 193 దేశాలు. చూద్దా బిట్లు అన్ని కవర్ చేశాను. తర్వాత 17, 169, 232. నెక్స్ట్ తర్వాత అంగీకరించింది యునైటెడ్ నేషన్స్ ఎన్ని దేశాలు? 193. తర్వాత ఎప్పుడు ఇక్కడ చెప్పాను కదా డేట్, అక్కడ అంగీకరించబడిన తేదీ ఎప్పుడు అంటే 2015 సెప్టెంబర్ 25. ఎక్కడ? న్యూయార్క్. తర్వాత అమల్లోకి ఎప్పుడు వచ్చాయి? ఇది కూడా చెప్పాను, 2016 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 2016 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. తర్వాత పూర్తి చేయాల్సిన గడువు ఎప్పుడు అంటే 2030 టార్గెట్. 2030 వరకు దీని టార్గెట్, ఇది చెప్పాను. ఆ తర్వాత
దేని ప్లేస్లో వచ్చాయి అంటే నేను క్లియర్గా చెప్పానుగా, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ప్లేస్లో వచ్చినవే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇక్కడ 8 ఉన్నవి, ఇక్కడ కాస్త 17 అయినవి. ఇది ఇంపార్టెంటు. ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ టైం పీరియడ్ అంటే 2000 నుంచి 2015 డిసెంబర్ 31 వరకు. ఇది ఓకే. ఎందుకు ఇది స్పీడ్ చెప్పానంటే ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పాను. తర్వాత అజెండా ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2013 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అజెండా ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదేనా అడుగుతాడు, ప్రతిదీ క్లియర్గా ఇచ్చాను మీకు. ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2013 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంకొకటి 10వ పాయింట్, ఎన్ని దేశాలు అంటే 193 దేశాలు కూడా చెప్పి. ఈ 10 పాయింట్ల నుంచి నీకు 2 మార్కులు రాకపోతే ఆ రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ కరెక్ట్ 5 minutes 55 seconds అయింది, అరౌండ్ 6 minutes అనుకో. ఈ 6 minutes నుంచి వీటిస్ వస్తాయి ఖచ్చితంగా. అట్లీస్ట్ 1 mark పడకపోతే అడుగు ఆ రోజు. కమెంట్ పెట్టు చూసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రాలేదు భయ్యా నువ్వు ఏం చెప్పావు అనేసి. ఆ వీడియో చూడండి, పాత వీడియో, ఈ వీడియో చూడండి. అట్లీస్ట్ ఆ వీడియోకి ఈ వీడియోకి 2 మార్కులు 100% కవర్ అవుతాయి. 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి చెప్పా. చూద్దాం నెక్స్ట్. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కోసం అదే పనిగా ఇంగ్లీష్లో కూడా పెట్టాను, ట్రాన్స్లేట్ చేశాను. ఓకే. ద టోటల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17. ద టోటల్ ఆఫ్ టార్గెట్స్ ఎన్ని ఉన్నాయంటే 169. ఇండికేట్స్ అంటే 232. సో ఆమోదం ఇక్కడ నుంచి యునైటెడ్ నేషన్స్. ఎప్పుడు తీసుకోబడింది అంటే 25 సెప్టెంబర్ 2015. తర్వాత ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది, కేమ్ ఇన్ టు ది ఎఫెక్ట్ ఫ్రమ్ 2016 on January 1st. టార్గెట్ ఆఫ్ ది ఇయర్ ద అచీవ్మెంట్ 2013. తర్వాత ఏ ప్లేస్లో రీప్లేస్ అయ్యింది ఇది అంటే, దేని ప్లేస్లో రీప్లేస్ అయ్యింది ఇది అంటే మిలియన్ డెవలప్మెంట్ గోల్స్. ఇక్కడ 8 ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్లో 17 ఉంటాయి. 8, 17 గుర్తుపెట్టుకుంటారు అయ్యా. ఇక్కడ నుంచి బిట్టు పడుతుంది, 17 ఉంటాయి. తర్వాత ఇది ఇక్కడ ఏమౌంట్ ఏంటంటే అజెండా నేమ్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2013 అజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే. 193 ఛార్జింగ్ లేదు ఇందులో, 193. ఇది ఓకే. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో వస్తా.